ఊర్ల పొంటి ఓడవని పంచాదులు మస్తు చూస్తుంటాం. పెద్ద మనుషులను పిలుస్తుంటారు, జమానత్లు ఇస్తుంటారు. ఆఖరికి అటోళ్ళు ఇటోళ్ళు పొరక తనుకొని ఇంటికి పోతుంటారు. ఇక పంచాది తష్ప కాదు, ఓడవదు. ఇగో మంచు వారి ఇంటి పంచాది కూడా గిట్లనే తయారైతుంది. ఇప్పుడు అంత సల్లబడ్డది అని అనుకునే లోపు మళ్ళేదో కయ్యం తీస్తుర్రు, పోలీసు వాళ్ళ తానికి పోతుర్రు. అబ్బో మస్తు మలుపులే తిరుగుతున్నది కథ చూడుర్రి. పోలీసు వాళ్ళు మంతరిచ్చినాక మంచు హీరోలు చల్లబడ్డరు కావచ్చు అనుకున్నారు చాలా మంది, గాని ఆపకో జవడం మోపు చేసి స్టేషన్ కి అయితే పోతున్నారు. ఇప్పటికి ఐతారం మాపటీలి జనరేటర్ల సక్కెర పోసిండని అన్న మీద షికాయతు చేసిండు తమ్ముడు. అటు కేసుల పాలైన పెదవాన్సి అందులోకెళ్ళి ఎట్టనన్న బయటపడాలని తీరొక్క తిప్పల పడతాడట. ఇప్పటికే ఓసారి దవాఖానలో ఉన్న రిపోర్టర్ అన్నను కలిసి మాపు చేయమని అడిగిండు. అంతేకాదు దగ్గరున్న గన్నులు కూడా పోలీసు వాళ్ళకి అప్పచెప్పిండట. ఇంకో దిక్కు మోహన్ బాబుని ఏంటి అరెస్ట్ చేస్తలేరు, ఆలస్యం చేస్తాండ్రెందుకు అని కొంతమంది అడిగితే పోలీసు పెద్దసారి ఏమన్నాడో చూడర్రే. 3 ఎఫ్ఐఆర్స్ అయినాయండి. 1-2 ఇస్తున్నారు కంప్లైంట్స్ అట్లా. ఒకసారి ఇచ్చిన తర్వాత మళ్ళీ ఫర్దర్ వెరిఫికేషన్ క్లారిఫికేషన్ వచ్చి మళ్ళీ వాళ్ళు ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయకముందే మేము మళ్ళీ విల్ కమ్ బ్యాక్ సార్ అని చెప్పి వెళ్ళే ఉన్నాయి. సో వీఆర్ సర్టన్లీ ఇన్వెస్టిగేటింగ్ దిస్ కేస్. వీ విల్ బి వెరీ ఫర్మ్. విల్ డూ వాట్ ఎవర్ ద వే లీగల్గా మేము ఏం చేయాలో చేస్తాం. లేదు అరెస్ట్ విషయం లేట్ ఏం కాదు, మెడికల్ సర్టిఫికేట్ అవన్నీ తీసుకోవాల్సింది. దాని తర్వాత మేము ఆయన నోటీస్ ఇచ్చాము. ఆయన 24th వరకు టైం అడిగారు. ఇంజూర్డ్ అయినాడు కాబట్టి ఆయన వల్ల వెళ్ళి ఉంటారు. కానీ చట్టం ప్రకారం ఏది తీసుకుంటే అది మేము తప్పకుండా చర్య తీసుకుంటాం. ఆనరబుల్ కోర్ట్ హస్ గివెన్ హిమ్ టైమ్ టిల్ 24th. వీ హావ్ టు రెస్పెక్ట్ ద కోర్ట్ ఆర్డర్. ఆలస్యం ఏం లేదు, కోర్టు సార్లు టైం ఇచ్చిండ్రు కాబట్టి ఆగుతున్నాం గంతే అన్నట్టు మాట్లాడిండు సారు. మరి ఏం చేస్తారో ఎట్ట చేస్తారో ముందు తెలుస్తుంది. గాని ఇంకో దిక్కు మోహన్ బాబు చిన్న కొడుకు మంచు మనోజు ఇంటి ఆమెను ఎంట పెట్టుకొని అత్తగారి ఊరు ఆలగడ్డకు పోయిండు. అత్త సమాధి కాడికి పోయి దండలేసి దండం పెట్టుకున్నాడు. పెద్ద ముచ్చట ఏంటిదంటే ఇంటి ఆమెతోని కలిసి మంచు మనోజు గిలాస పార్టీలో చేరికైతున్నాడని ముచ్చట్లు వినిపించినాయి. ఆలగడ్డల అత్తగారి సమాధి కాడ దీవెనార్తి తీసుకొని ఏదో ఒకటి చెప్తాడని అనుకున్నారు చాలా మంది. కానీ అసోంటి ముచ్చట్లు ఏం చెప్పలేదు. మరి ఎట్ట బయటికి వచ్చిందో ఎవరన్నారో గాని ఇంటి పంచాది అటు తిరిగి రాజకీయం దిక్కు ఇట పోతుందా ఎట్ట అనుకుంటారు ఇప్పుడు చాలా మంది. మరి చూడాలే మంచువారి ఇంటి పంచాది ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో ఏమో.